హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. 13 టుడే రంజాన్ రోజా అన్నమాట. ఎర్లీ మార్నింగ్ తహజుద్ నమాజ్ చదువుకుని దాని తర్వాత సహరీకి ఇక్కడ పచ్చి పులుసు, మూంగి దాల్ అండ్ చేపల ఫ్రై అదైతే వేసుకుని స్టార్ట్ చేశాం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఫజర్కి నమాజ్ చదువుకుని పనులన్నీ చేసుకుని రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత 9 o'clockకి అలాగా ఇవి మినుములు కాటా వేశారు. అంటే సంచులు అన్నిట్లో కూడా ఒకే వెయిట్తో 50 kgs అలాగా నెట్ వెయిట్ అలా వేసి రెడీలో పెట్టుకుంటారు. ఎప్పుడైనా అమ్మేటప్పుడు రేట్ వచ్చినప్పుడు అమ్ముతారు. ఇంకా ఆఫ్టర్నూన్ మా బాబు వచ్చేసి తన ఆటలు నా కార్ డెకరేషన్ చేయాలి ఇదంటే నేనైతే బెలూన్స్తో ఇలా చేశాను. మంచిగా ఎంజాయ్ చేస్తాను, ఆడుకుంటున్నాడు. పడుకో బాబు కొంతసేపు అంటే లేదంటున్నాడు. టైం అయితే ఇప్పుడు 12 అయింది. మంచి ఎండ ఉంది బయట. సరే అని చెప్పేసి ఇంట్లో ఇలా ఆడిస్తున్నాను. ఇలా హార్ట్ షేప్ బిస్కెట్స్ ఇచ్చాను తనకి తినమని. మీలో ఎంతమందికి ఇష్టం? చిన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను కదా. ఇంకా ఆఫ్టర్నూన్ జోహర్ నమాజ్ చదువుకున్న తర్వాత తస్బీహ్ని నెక్స్ట్ ఖురాన్ చదువుకుని దాని తర్వాత రెస్ట్ తీసుకుంటాం 2 hours. 2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక ఈవినింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇవాళ ఒక 2 plates రైస్ అంటే తెలుగులో నాకు కంప్లీట్గా రాదు చెప్పడం. ఏంటంటే పేదవాళ్ళకి అన్నం ఇవ్వాలనుకుంటున్నాను ఇద్దరికి. ఇంకా ఎందుకని ఇవ్వాలని అనుకుంటున్నానంటే మా వారి నాన్నమ్మ గారు నాకు కల్లో కనిపించారనమాట. కల్లో వచ్చి నాకు చాయ్ చేసి పెట్టవా అలా అని 2 times వచ్చారు. ఇంకా అలా కనపడినప్పుడు కంపల్సరీ పేదవాళ్ళకి అన్నం ఇవ్వాలి. అందుకని చెప్పేసి ప్రిపేర్ చేశాను నేను. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, దాల్చా, బగారా రైస్ అన్నీ ప్రిపేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇఫ్తార్ రోజా వచ్చేసి ఇలాగా బొంబాయి రవ్వ ఖీర్ చేస్తున్నాను. ఫ్రూట్స్ వాటర్ మెలన్, బనానా, ఆరెంజ్ అండ్ నెక్స్ట్ యాపిల్ ఇలా ఎవరికి ఏమి ఇష్టమైతే అది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది హడావుడిగా. మా మామయ్య గారు అయితే అవి మినుములది జల్లెడ వేపించేసి మొత్తం సర్దేస్తున్నారు. ఇంకా మగరిబ్ టైం అయితే అయిపోతుంది. ఇప్పుడు మా వారు గంజి తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పుడే వచ్చారు. నాకైతే చాలా ఫేవరెట్. దీంట్లో బూందీ వేసుకుంది అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చెప్పాను కదా బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ నెక్స్ట్ దాల్చా. ఇవి ఈ పెద్ద ఆయన ఉన్నారు కదా, సో వీళ్ళకే ఇస్తాం ఎప్పుడు. మేము కూడా మంచి దువా చేస్తారు. ఇక్కడ సంత్రా ఉంది కదా, మా వారి నాన్నమ్మ గారికి చాలా ఇష్టం. అందుకే ఈ 2 కాయలు తిని తాతయ్య అని చెప్పేసి అది కూడా ఇచ్చాం. అండ్ నెక్స్ట్ మనీ కూడా ఇచ్చారు మా అత్తయ్య గారు. ఇలా రైస్ తీసుకుని వాళ్ళు దువా చేస్తారనమాట. ఎవరి పేరు మీద అయితే ఇస్తున్నామో వాళ్ళ కోసం. సో అందుకని చెప్పేసి ఇలా ఇస్తున్నాము. ఎప్పుడైనా ఇలా కల్లో కనిపించినప్పుడు అలా పేదవాళ్ళకి దానం చేసేస్తే వాళ్ళకి స్వర్గంలో అంత మంచిగా ఉంటుంది. మా దువా వాళ్ళకి చేరుతుందని చెప్పేసి మా నమ్మకం. ఇలాగా లాస్ట్ మొత్తం గిన్నెలో వేసుకుని ఒక ముద్ద తిని దువా చేశారనమాట. చాలా బాగుంది, చాలా బాగా చేశారని చెప్పారు ఈ తాతయ్య గారు అయితే. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము కూడా భోంచేసేసి ఇషాక నమాజ్ చదువుదామని చెప్పేసి వజూ చేసుకున్నాము. ఈలోపు మా పొలం పనులకి వచ్చారు కదా, వీళ్ళైతే ఒరిస్సా నుంచి వచ్చారు. వీళ్ళు మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇలా చేసి పెడతా ఉంటారు. చింతకాయలు అయితే కోపించాము. ఇవన్నీ కొంచెం అలవలేవమ్మా, ఉపవాసాలు ఉంటున్నామంటే మేము ఒలిసిస్తామని మనిషికి చేసి ఎంత అండి జస్ట్ 10 minutesలో ఒలిసిచ్చేసారు వీళ్ళు. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వీళ్ళకి. ఇలా చాలా మంచి మంచి పనుల్లో మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. చాలా మంచోళ్ళు. మా మామయ్య గారు కూడా వీళ్ళకి బాగా చూసుకుంటారు. ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వడం అని, డ్రింక్ అని, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. చాలా బాగా చూసుకుంటామని వేరే వాళ్ళ పొలంలో పనులకి గుడ్లవల్లేరికి పంపిస్తే ఒక్కరోజు ఉండి వచ్చేసి అక్కడ ఫెసిలిటీస్ ఏమీ ఇవ్వలేదు అని, నీళ్లు ఉండడానికి ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసి వచ్చేసారు. సో అంతే కదండి, మనం ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు ఎక్కడో ఏదో ఊరి నుంచి వస్తున్నారు కదా, ఊరు కాని ఊరితో వాళ్ళని అంత బాగా చూసుకుంటేనే కదా వచ్చేది. 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు సంవత్సరం నుంచి కూడా వీళ్ళు మాకే వస్తున్నారు అంటే అంతే. ఇది వెళ్ళేటప్పుడు మా మామయ్య గారు వాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ కూడా గాజులకి కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అంత బాగా చూసుకుంటారు. ఇంకా ఈ చింతకాయలు అయితే ఇలా తొక్క తీసేశారు. ఇంకా అదైతే క్లీన్ చేసేస్తున్నారు వాళ్ళే. ఇషాక నమాజ్ చదివేసాము. ఇంకా పడుకునేటప్పుడు హలీం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇదండి ఇవాళ రోజా ఎలా ఉందో చెప్పండి.